జీవితంలో ఏర్పడుతున్న లోటుపాట్లని అధిగమించి సుఖమయమైన జీవనం సాగించేందుకు వేదాద్రి మహర్షి గారు మానవాళికందరికీ ఏమి విద్యా బోధన చేశారో ఆ విద్యా బోధనలోని అంశాలని మనం వారం రోజులుగా తెలుసుకుంటూ ఉన్నాం. స్వామీజీ ఒక సందర్భంలో అంటారు, దేవుడు లేదు, దెయ్యం లేదు, భక్తి లేదు, ముక్తి లేదు, నాకున్న ఈ బుద్ధి తీరాలి ఫస్ట్. ప్రతి మనిషి యొక్క కోరిక ఇంతకు మించి కొత్తదేమీ లేదు. తాతల తండ్రులు ఇచ్చిన ఆస్తిని కూర్చొని తింటూనో, గొప్ప వ్యాపారాలు చేస్తూ బోలెడు డబ్బుగా ఇచ్చో, ఎవరో నేను భక్తుడయ్యాను దేవుడి కోసం సాధన చేస్తా అంటే నమ్మవద్దు. ప్రతి మనిషికి ఉన్న ప్రాథమికమైన కష్టం ఏంటంటే తన జీవన సమరం తను కోరుకున్నట్టుగా సాగాలి. తన జీవన సమరాన్ని తాను గెలవాలి. ఇంతకు మించి మరొక వస్తువేది ప్రపంచంలో మనుష్యుల్ని సర్వసమర్థ శక్తి వైపు నడిపించేది లేదు. మేము ఉత్తి పుణ్యానికి భక్తులమయ్యామని ఎవరన్నా అంటే మీరు నమ్మద్దు. ఒకవేళ మీరు ఇదివరకు అలాగ అనుకుంటుంటే దాన్ని మార్చుకోండి. మనకేదో ఒక కష్టమో నష్టమో దుఃఖమో కలగందే మనం దేవుడా అని అడగటం లేదు, దేవుడా అని ప్రార్థన చేయటం లేదు. ఈ పరమ సత్యాన్ని ఇవాళ ఒప్పుకుందాం. మనం ఒప్పుకుంటే నిజంగా అసలు మనం దేవుణ్ణి ప్రార్థిస్తున్నామా, అవసరం తీరడం కోసం భజన చేస్తున్నామా అర్థమైపోతుంది. ప్రతి ఒక్కరికి తన జీవితం ఏమైపోతుందనే భయం, తన ఇల్లు వాకిలి ఆస్తి అంతస్తు ఏమైపోతుందో అనే భయం, లేకపోతే తన సంతానం ఏమైపోతుందో అనే భయం, తన ఆరోగ్యం ఏమైపోతుందో అనే భయం, మరణం ఏ రకంగా మీదకొస్తుందో అనే భయం. ఈ భయాలతో కాక దేవుణ్ణి దేవుడా అని ప్రార్థించేవాళ్ళు ఎవరూ లేరు. మనం కూడా కాదు. స్వామీజీ ఇదే చెప్పారు. సో ప్రతి మనిషికి మొట్టమొదట కావాల్సింది ఏంటంటే తన ఆరోగ్యం బాగుండాలి. అది బాగుంటే అప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళడండి. ఇదిగో ఈ నెలలో పనులు అవగానే వచ్చే నెలలో ఉంటారు. ఆ పై నెలలో మా పలానా కార్యక్రమం అయిపోగానే ఇంకా ఏముంది, ఇంకా వెళ్ళి తిరుపతిలోనే పడి ఉంటా, శ్రీశైలంలోనే పడి ఉంటా. అన్నీ దొంగెత్తులే. ఒంట్లో సత్తువ పెరిగిందో దేవుడిని మర్చిపోతాం. మైండ్ హ్యాపీగా ఉందో ఈ హ్యాపీనెస్తో దేవుణ్ణి భజన చేద్దామనే ఆలోచన పొరపాటుగా రాదు. హ్యాపీనెస్ రాగానే వీ రన్ ఫర్ ది ఎంజాయ్మెంట్, సెన్చువల్ ఎంజాయ్మెంట్. సినిమా చూడటానికో పాటలు వినటానికో ఈ సామాన్య ఎంజాయ్మెంట్స్. హద్దు మీరిన వాళ్ళు వ్యసనపరత్వం, ఇంతకు మించి ఏమీ లేదు. అయితే మనుషులందరికీ దుఃఖాలు ఎందుకు వస్తున్నాయి? ఇది మొన్న కూడా ప్రశ్నించుకున్నాం. ఎవడు తిన్నగా ఉంటే దేవుడు చూసి ఓర్వలేడా? శాడిస్టా? మనం ఏడ్చి దేవుడా అని వెళ్తే సరే నీ కష్టం తీరిందిపో అనేవాడా? ఎవరి దేవుడు? ప్రతి ఒక్కరికి ఇది ఒక క్వశ్చన్. సో వేదాద్రి మహర్షి గారు ఏం చెప్తారంటే మనందరం కూడా భగవంతుడు అనే ఒక పదార్థంలో జీవిస్తున్నాం. దాన్ని తెలుసుకోవటం లేదు మనం. మన పరిస్థితి ఎలాగుందంటే నీళ్లల్లో జీవించే చేపకి నీటి గురించి చెప్పబోయినట్టు. ఎంత చెప్పినా దానికి నీటి గురించి అర్థం కాదు. ఎందుకంటే అది అక్కడ ఉందిగా, నీరుంది, నీటిలో ఉన్న నీరు లేని స్థానంలోకి తీసుకెళ్తే దానికి నీటి సంగతి ఏంటో తెలుస్తుంది. అదే రకంగా మనం చేసిన గత జన్మల పుణ్య ఫలంగా మనకి సుఖంగా రోజులు గడుస్తున్నంతకాలం పనికి మాలిన లెక్కలన్నీ తీస్తాం, క్వశ్చన్స్ వేస్తుంటాం. దేవుడి గురించి ఉన్నాడా? ఇప్పుడు భక్తి కూడా డీలింగ్. దేవుడు ఉన్నాడు అని దండం పెట్టాం. ఇదిగో దండం పెడుతున్నా, నాకు ఫలానా పని జరిగితే నిజంగా నమ్ముతాం, లేకపోతే నమ్మను. చూడండి, మీలో ఎవరన్నా ఒక కోటీశ్వరుడు ఉన్నాడు అనుకుందాం, చాలామంది ఉండొచ్చు ఇక్కడ. మీ కోట్ల ఆస్తి గురించి నేను నమ్మనండి అంటారు.
లేదండి పలానా చోట ఒక పొలం ఉంది, పలానా చోట ఒక బిల్డింగ్ ఉంది అన్నారు. కాదండి అవన్నీ అమ్మేసి ఆ డబ్బంతా ఒక బండి మీద వేసుకొచ్చి నాకు చూపిస్తే మీరు ధనవంతులని నేను నమ్ముతా అని గనక అంటే మీరేమంటారు? పోవాయి, నువ్వు నమ్మితే అంత, నమ్మకపోతే ఎంత అంటున్నా. మనకున్న ఆస్తి అంతా కలిపి 100 గజాల స్థలం లేదు, ఒక ఇల్లు లేదు. ఇంతలోకి జనం అందరినీ మనం లెక్క చేయని పరిస్థితికి వచ్చాం. భూమి మీద ఉన్న 700 కోట్ల జనాల్ని 84 లక్షల రకాల జీవరాశుల్లో ప్రతి జీవరాశిలో మళ్ళీ క్రోర్స్ ఆఫ్ క్రోర్స్ జీవులు ఉన్నాయి. వీటన్నిటితో కూడిన భూగోళం, ఇట్లాంటి భూగోళాలు అనేక లక్షల కోట్ల భూగోళాలు కలిగి ఉన్న భగవంతుడిని ఊరికే పెరిగే జుట్టు ఇచ్చేస్తాం, నువ్వు నాకు పలానా పని చేసి, లేకపోతే నమ్మో నీకు జుట్టు ఇవ్వం పో అన్నాం. ఆయన పాపం పిచ్చోడు, మన జుట్టు ఇస్తే దీన్ని లెక్క పెట్టుకుంటా నీకు ఎన్ని కోట్లు కావాలి బాబు అంటాడు. మన ఆలోచన అది. మనకున్న భక్తిలో సారాంశం ఇదే, ఇంతకు మించి ఇంకేం లేదు. వేదాద్రి మహర్షి గారు ఏమంటారంటే, ఈ స్వార్థపూరితమైన మెలికలు పెట్టే భక్తిలో మీరున్నంతకాలం ఒక అడుగు తీయంగానే మరొక దుఃఖం వస్తుంది. దానికో మొక్కినాక అది తీరంగానే ఇంకొక దుఃఖం వచ్చింది. 2 కోట్లు కావాలన్నాడు, చాలా ఏడ్చాడు. అవి వచ్చినాక దాంతో ఇన్కమ్ ట్యాక్స్లతో, సేల్ ట్యాక్స్లతో గొడవ, బంధువులతో పేచీలు, కొట్లాట్లు, ఇవన్నీ దాటించడానికి మళ్ళీ ఇదన్నీ అయ్యేటప్పటికి బీపీ పెరిగింది, షుగర్ పెరిగింది, ఆరోగ్యం పోయింది. ఇప్పుడు ఆరోగ్యం కోసం మళ్ళీ మొక్కు. ఆరోగ్యం కుదుటపడింది అనగానే నెక్స్ట్ లైన్ ఉంది, పిల్లల ఆరోగ్యం, పిల్లల కుటుంబం, పిల్లలతో స్పర్ధలు. లైఫ్ లాంగ్ ఇది నడుస్తూనే ఉంది. భగవంతుడు అందరికీ మేలు చేకూర్చేవాడైతే ప్రతి మనిషిని ఎందుకు దుఃఖింపచేస్తున్నాడు? ఇది కొంచెం తెలివి పుట్టే వాళ్ళ ప్రతి ఒక్కరికి వచ్చే క్వశ్చన్ అమ్మా. దానికి స్వామీజీ ఏమంటారంటే, భగవంతుడు అనే ఒక అద్భుతమైన శక్తి గురించి తెలియకపోవటమే మీకు ఇన్ని రకాల దుఃఖాలు వస్తున్నాయి. ముందు నిజంగా భగవంతుడు అంటే ఏంటో తెలుసుకోండి. భజన చేయక్కర్లా, పూజ చేయక్కర్లా, కొబ్బరికాయ కొట్టక్కర్లా, తల బాదుకోనక్కర్లా, ఏం చేయనక్కర్లా. జస్ట్ ట్రై టు అండర్స్టాండ్ వాట్ దట్ పవర్ ఈజ్. అది తెలుసుకుంటే చాలు, మీ జీవితం గట్టెక్కినట్టే. ఆ పవరే నేను అవ్వాలి అనుకుంటే దానికోసం కొంచెం సాధన చేయండి చాలు, మీరు అది అయిపోతారు. ఇంతకు మించి కొత్త కథ ఏమీ లేదు. కానీ ఈ సంగతి తెలియక రకరకాల మతాలు, రకరకాల టెక్నిక్స్ కల్పించి ఎవరెవరు ఏమేం ప్రయత్నాలు చేస్తున్నారో, ప్రయత్నం మీద ప్రయత్నం, మెలిక మీద మెలిక, పూజ మీద పూజ, పూజకి కొసరు పూజ, కొసరు పూజకి కొసరు పూజ పెట్టుకుంటా వెళ్ళిపోతున్నారు. ఇది ఎప్పటికీ అంతు చిక్కేది కాదు. ప్రతి ఒక్కరి జీవితంలో చివరికి సాధించేది ఏంటంటే, వెధవ పూజలు చేసి చేసి విసుగు పుట్టింది. ఏ రోజున సుఖం లేదు, ఎప్పుడు ఏడవటమే. ఏంటిది అనే నిర్ణయానికి చాలామంది వస్తున్నారు. కొందరికి సుఖం, ధనం కలిగిందనుకోండి, వాళ్ళకి అనుమానం వస్తుంది, పూజ వల్ల కాదు, నా చేతొచ్చిన తనం వల్లే నేను నెగ్గా, దీనికి అనవసరంగా దేవుడికి కొబ్బరికాయ కొడుతున్నానేమో అనుకునే గ్రూప్ వాళ్ళు వేరే ఉన్నారు. వీటన్నిటినీ పక్కన పెట్టేసేయండి. చాలా రోజులు గడిచిపోయినాయి. ఇంకా మనం చేయవలసింది ఒకటే, మానవ జీవితాల్లో వచ్చే ప్రతి దుఃఖానికి ఒకటే కారణం, భగవంతుడు అనే ఒక అద్భుతమైన కరెంటు గురించి మనం తెలుసుకోవటం. మన ఇంట్లో ఉన్న వస్తువులన్నీ కరెంటుతో నడిచేవే, కానీ కరెంటుని ఉపయోగించుకుంటే మన జీవితాన్ని మహాసుఖవంతం చేస్తుంది. దానికో అజ్ఞానంతో దాన్ని పట్టుకుంటే పైకి పంపించేస్తుంది. భగవంతుడు కూడా అట్లాంటిదే. అటువంటి భగవత్ శక్తిని గురించి మీరు పదే పదే తెలుసుకోండి. భగవత్ శక్తిలో 2 అంశాలను మీరు ఖాయంగా తెలుసుకోండి. ఒకటి భగవంతుడు అంటే ఏంటి, రెండోది భగవత్ తత్వం అంటే ఏంటి. ఆ భగవత్ తత్వాన్ని చక్కగా తెలుసుకోండి. నెక్స్ట్ దాన్ని అనుభూతిగా పొందండి. అనుభూతిగా పొందినాక యూ ట్రై టు మ్యాచ్ విత్ దట్ పవర్.
మీరే ఆ శక్తిగా మారటానికి ప్రయత్నించండి. ఇదే ముఖ్యమైన పాఠం వేదాద్రి మహర్షి గారు చెప్పింది కానీ, వేమన చెప్పింది కానీ. వేమన అంటున్నాడు, విన్నవాని కంటే కన్నవాడధికుడు, కన్నవాని కన్న కలియువాడు, ఉన్నతోన్నతుండై ఉర్విలోపల నుండి విశ్వదాభిరామ వినరవేమాను. విన్నవాడి కంటే కన్నవాడధికుడు అంటే దేవుడు ఇలాంటోడు అలాంటోడు అని చెప్పి మనం చాలా కబుర్లు విన్నాము. ఇదంతా వినటం వరకే, అంతకుమించి మనకి దేవుడితో డీలింగ్ ఏమీ లేదు. మనకి ఏదన్నా కష్టం వస్తే దండం పెట్టాం, కష్టం తీరంగానే మర్చిపోయాం. మనకి ఏదన్నా కష్టం కలగానే ఫలానా వ్రతం చేయండి అంటే వ్రతం ఒకసారి చేస్తే సరిపోద్దా, రెండుసార్లు చేయాలా? ఆయన ఏమైనా రోజు చెప్పాడంటే ఎన్ని రోజుల్లో పూర్తి చేసేయాలి? దీని అర్థం నన్ను ఈ కష్టాల్లోంచి దుఃఖంలోంచి బయటికి పెట్టే ఈ దేవుణ్ణి నేను ఎల్లవేళలా పూజిస్తాను అనేది మనకు లేదు. ఎంత త్వరగా ముగించేద్దాం. అర్థం పర్థం లేని భక్తి. తిరుపతిలో 30 గంటల లైన్లో నుంచున్నారు. నిజంగా గర్భగుడిలోకి వెళ్ళినప్పుడు మీరేం ఆలోచించారో ఒకసారి గుర్తు తెచ్చుకోండి. ఆహా, ఇప్పటికీ నా నిరీక్షణ ఫలించింది అనుకున్నారా? అమ్మయ్య, వెంటనే కాటేజ్కి వెళ్ళి 4 గంటలు పడుకోవాలనుకున్నారు. మీకు కరెక్ట్గా విగ్రహాన్ని చూస్తే దండం పెట్టేటప్పుడు కాటేజ్ గుర్తుకొచ్చిందా, ఇల్లు గుర్తుకొచ్చిందా, దేవుడు గుర్తుకొచ్చాడా? చెప్పండి. ఎలా దండం పెట్టినా దేవుడు అనుగ్రహిస్తాడు. అవును, నిజమే, ఎలాగ దండం పెట్టినా దేవుడు అనుగ్రహిస్తాడు. కానీ డెవలప్మెంట్ లేని అనుగ్రహం, మనకి డెవలప్మెంట్ ఉన్న అనుగ్రహం కావాలి. ఈ డెవలప్మెంట్ ఏంటంటే, ఒకసారి ఒక దుఃఖం కలిగినాక ఇంకెప్పుడు ఆ దుఃఖం కలగకూడదు. విష్ణు సహస్రనామ పారాయణ మీరు చేస్తున్నారు కదా, మొన్న ఒక శ్లోకానికి నేను అర్థం చెప్పాను. అవికారాయ నిత్యాయ శుద్ధాయ పరమాత్మనే సతైక రూపాయ విష్ణవే సర్వజిష్ణవే యస్య స్మరణ మాత్రేణ జన్మ సంసార బంధనాత్ విముచ్యతే తస్మై విష్ణవే నమో విష్ణవే విష్ణవే ప్రభో విష్ణవే అని చెప్పాను. దీంట్లో యస్య స్మరణ మాత్రేణ అంటే, మాత్రేణ అంటే చిటిక కాలం ఎవడైతే భగవంతుణ్ణి గుర్తుకు తెచ్చుకుంటున్నాడో, స్మరిస్తున్నాడో, వాడికి జన్మ సంసార బంధనాత్ అన్నాడు. ఈ జన్మలో పుట్టిన సంసార బంధనాలన్నీ తొలగిపోతాయని. కానీ అట్లాంటి అనుభవం ఎవరికైనా వచ్చిందా? మనస్ఫూర్తిగా ఆలోచించండి. అట్లాంటి అనుభవం రాదా? అప్పుడు మనకు ఆ శ్లోకంలో అబద్ధం చెప్పారా? అబద్ధం చెప్పలేదు, సత్యం చెప్పారు. కానీ మనకి అందించబడిన విధానం పూర్తిగా లోపభూయిష్టమై ఉన్నది. ఇక్కడ వేమన చెప్తున్నది ఏంటంటే, విన్నవాడి కంటే కన్నవాడధికుడు. అంటే వింటున్నాం, మనం రకరకాలుగా వింటున్నాం, దేవుడు ఎత్తటోడు అంతటోడు అని. ఈ వినినందువల్ల ప్రయోజనం లేదు. అంటే భగవంతుడి సుగుణాలను మనం వినే పురాణంలోని కథలను చదివినందువల్ల ప్రయోజనం లేదు. మరి ఎవరంటే కన్నవాడధికుడు అన్నాడు. కన్నవాడంటే దర్శించినవాడు. వాట్ ఈజ్ గాడ్? గాడ్ ఈజ్ లైఫ్ ఫోర్స్. మీ లోపల ఉన్న లైఫ్ ఫోర్సే భగవంతుడు. అది ప్రాణం ఉందని అది ఎట్లా ఉంటుందో మీకు ఎప్పుడైనా తెలిసిందా? తెలియలేదు. ఈ శివసిద్ధి కుండలిని యోగా ప్రాక్టీస్ చేయండి. మీ లోపల ఉన్న ప్రాణశక్తి మీకు శిరస్సంతా నిండి అనుభవానికి వస్తుంది. దీన్నే దర్శించటం అన్నారు, ఆత్మానుభూతి అన్నారు. అయితే మనకి పుస్తకాల నిండా ఆత్మానుభూతి అంటే ఏదో విచిత్రమైన అనుభూతులు కలుగుతాయని, భువనభవంతరాలు దద్దరిల్లిపోయే ఫలితాలు వస్తాయని మనం వింటా ఉన్నాం. అది కరెక్టే కానీ కరెక్ట్ కాదు. ముందు యూ షుడ్ హ్యావ్ దట్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ యువర్ ఓన్ సెల్ఫ్, ఆఫ్ యువర్ ఓన్ సోల్. మీ ఆత్మ యొక్క అనుభవాన్ని మీరు పొందండి. అది ఎట్లాగంటే ఈ శిరస్సంతా నిండి ఉన్నట్లుగా ఒక అనుభూతికి వస్తుంది. మొన్న మీకు ఒకసారి చెప్పాను,
మిమ్మల్ని గబగబా 20 మెట్లు పైకి ఎక్కించేస్తే అప్పుడు గుండె ఎక్కడుందో కరెక్ట్గా మీకు తెలిసిపోద్ది, దబదబా కొట్టుకొని. ఈలోపు మిమ్మల్ని ఎన్నిసార్లు ప్రశ్నించినా మోకాల్లో, మోచేయిలో, తలలో గుండె ఎక్కడుందంటే రకరకాల చోట్ల మీరు చూపించచ్చు. కానీ ఒక్కసారి ఒక 20-25 మెట్లు ఎక్కించేసామంటే చక్కగా మీ అందరికీ గుండె తెలిసిపోయింది. ఎట్లా తెలిసింది? ఎక్స్పీరియన్స్, సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ అన్నారు, ఆత్మానుభవం. ఈ గుండె దడదడలాడి మీకు తెలిసింది. దాన్ని మీరు చూడలేదు, వినలేదు, రుచి చూడలా, స్పర్శించలా, వాసన చూడలా, అనుభూతి పొందారు. అదే రకంగా మన లోపల ఉన్న ప్రాణాన్ని మనం అనుభూతి పొందాలి. దీన్నే పూర్వీకులు కుండలిని శక్తి అన్నారు. ఈ కుండలిని శక్తి యొక్క అనుభవాన్ని మొట్టమొదటి మీరు పొందండి. అలా పొందంగానే మీరు మీ రొటీన్ లైఫ్లో చాలా అడ్వాన్స్మెంట్కి వచ్చినట్టే. మీరు 1000 పూజలు చేయండి, రేయింబావుళ్ళు నిద్రమాని భజన చేయండి, తెల్లారి దుఃఖము రాక తప్పదు. ఎందుకు వస్తుంది అంటే మనం చేస్తున్న పూజలో, భజనలో అర్థం పర్థం లేదు. కొండెక్కమన్నాడు, భజన చేయమన్నాడు, గుండు చేయమన్నారు, పల్టీలు కొట్టమన్నారు, అన్నీ కొట్టాడు, 1,00,000 వచ్చింది. తెల్లారి 1,00,000 పోయింది. సిద్ధాంతిని అడిగితే నీకు గురుడు ఇటు నుంచి అటు వచ్చాడని, శని ఇటు నుంచి అటు వెళ్ళాడని, లేకపోతే దేవుడికి కునుకొచ్చిందని రకరకాల కథలు రకరకాల వ్యక్తులు చెప్తారు. అంత ట్రాష్. నిజానికి మనకి భగవంతుడు అంటే ఏంటో సరిగ్గా తెలియకపోయినందువల్ల మాత్రమే మనకి దుఃఖం కలుగుతూనే ఉంటుంది. ఏ దుఃఖం కలిగింది? ఏ దుఃఖం కలిగిందంటే నువ్వు దేంతో డీల్ చేస్తావో దాని దుఃఖం కలిగింది. అంటే మీరు సపోటాలతో డీల్ చేస్తుంటే సపోటాలు చితికిపోవచ్చు, మీ దుఃఖం అంతకే ఉంది. మీరు యాసిడ్ బాటిల్తో తిరిగేస్తుంటే యాసిడ్ బాటిల్తో దుఃఖం రావచ్చు. మీరు చిన్న కూరగాయల దుకాణం పెట్టుకుంటే ఆ రోజు దాని సేల్ కట్ అవ్వచ్చు. మీరు 10 కోట్ల వ్యాపారం చేస్తుంటే సింపుల్గా అది గల్లంతవచ్చు. దేవుడి దృష్టిలో 100 కోట్ల వ్యాపారం, 10 కోట్ల వ్యాపారం, చిల్లర వ్యాపారం, పావల వ్యాపారం అన్నీ ఒకటే. ఆయనకి కావాల్సిందల్లా ఏంటంటే నువ్వు నన్ను చూడు, నీ వ్యాపారం కాదు, నువ్వు దాని వంక చూస్తే ఒకటి వేస్తా అంటాడు. అయితే మెటీరియల్ లైఫ్లో నడుస్తున్న మనకి దేవుడా అన్నాం, ఇక్కడ వ్యాపారం వచ్చింది, మరి దీన్ని చూస్తానంటే ఆయన ఒప్పుకోడు. మరి చూడకపోతే పారిపోతే నేను మళ్ళీ ఇస్తా అంటున్నాడు. దీని మీద మనకి నమ్మకం చిక్కదు. చిక్కక ఈ నేర్పది చిక్కుంది దేవుడికి. దేవుడు అంటే 1,00,000 ఇచ్చాడు, దాన్ని పట్టుకుంటే అంటే పట్టుకోదు, వదిలేసే, నువ్వు నా వంక చూడు అంటాడు. కాబట్టి దేవుడికి కొంతవరకే దండం పెట్టాలి, తర్వాత మర్చిపోవాలి. ఈ టైపు కొందరు మేధావులు ఉన్నారు. కానీ ఇదంతా కూడా కరెక్ట్ కాదు. విన్నవాడి కంటే కన్నవాడు అధికుడు. ముందు దేవుడా అని అరవటం, కేకలు పెట్టడం వదిలేయండి. యూ షుడ్ హ్యావ్ దట్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ యువర్ ఓన్ సోల్. మీ లోపల మీ ఆత్మగా ఉన్న ప్రాణశక్తే బయట ఆకాశంగా కనిపిస్తున్న భగవత్ పదార్థం. అది ఎక్కడో లేదు. మీకు కనిపిస్తున్న ఆకాశం అంతా భగవంతుడే. అది పిచ్చిదో, మూర్ఖమైనదో, తెలివి తక్కువదో అని ఎట్టి పరిస్థితుల్లో అనుకోవద్దు. అది సర్వజ్ఞానవంతం, సర్వశక్తివంతం, సకల వ్యాపకం. ఆ క్వాలిటీస్తో మీరు దాన్ని నమ్మండి. నమ్మినాక అయితే దాని ఎక్స్పీరియన్స్ ఎట్లాగంటే లోపల ఉన్న కుండలిని శక్తిని సహస్రారంలోకి తీసుకొచ్చి మీరు అనుభవాన్ని పొందండి. ఈ అనుభవం సాధ్యమా? వేదాద్రి మహర్షి గారు చాలా సులభ సాధ్యం చేశారు. ఎవరు కోరుకుంటే వారికి అది ఈజీగా అనుభవానికి వస్తుంది. అయితే అనుభవానికి వస్తే అయిపోయిందా? అనుభవానికి వస్తే కాల కన్నవాని కంటే కలియువాడు ఉన్నతోన్నతుండై ఉర్వి లోపల నుండు అన్నాడు. కన్నవాడి కంటే కలియువాడంటే నీ లోపల చూసిన ఈ ప్రాణమే అనంతంగా ఉన్న ప్రాణము అనే ఎక్స్పీరియన్స్ మీరు పొందాలి. ఆ ఎక్స్పీరియన్స్ కూడా మన యోగ సాధనలో సాధ్యమే. ఆ ఎక్స్పీరియన్స్ మీరు పొందినప్పుడు మీ నేచర్లో మార్పు వస్తుంది. ఈలోపు మీరు ఎన్ని చదివినా, ఎన్ని భజన చేసినా, ఎంత భక్తి చేసినా మనుష్యులు మారరు. సంవత్సరంలో ప్రతి నెల తిరుపతికి వెళ్ళి గుండు కొట్టించుకునే వాళ్ళని నేను చూస్తున్నా. ప్రతి నెల శ్రీశైలం వెళ్ళే వాళ్ళని చూస్తున్నా. వాళ్ళ నేచర్స్ మారు. దుర్మార్గం కంటే దుర్మార్గం అయిపోతున్నారు.
మెలికల కంటే మెలికలు పెడుతున్నారు. మరి ఈ దేవతలు వాళ్ళని మార్చట్లేదా? ఇక్కడ వచ్చింది అసలైన కిటుకు. ఈ దేవతలు వాళ్ళని మార్చట్లేదా అంటే వాళ్ళని అడిగితే ఏమంటారంటే, నువ్వు రూపాయి అడుగుతున్నావా, నువ్వు నాలాగా అవ్వాలనుకుంటున్నావా? నువ్వు అడిగేది సరిగ్గా అడుగు బాబు, నీకు రూపాయి కావాలా నేను కావాలా అనేటప్పటికి నువ్వే కావాలంటే అయితే తీ రూపాయి పక్కతాయి నేను వస్తున్నా అంటాడు. దీన్ని మనం తట్టుకోలేం. అందుకని మనం ఏమంటున్నాం, నువ్వు పో రూపాయి ఇచ్చి అంటున్నాం. అలాగ అన్నవాడు లోకంలో ధనవంతుడిగా మిగులుతున్నాడు. అలా కానివాడిని ఏం చేస్తున్నాడు? ఒక గురువుగారు చెప్పేవాడు, మర్కట కిషోర న్యాయం, మార్జాల కిషోర న్యాయం, బ్రాహ్మర కీటక న్యాయంతో భగవంతుడు ఈ రకంగా మెటీరియల్ ప్రాస్పెరిటీ వద్దు, నువ్వే కావాలి అనుకునేవాడిని ఏడిపిస్తాడంట. ఎలాగ ఏడిపించాడంటే, మొట్టమొదటి అయితే మాత్రం కోతి పిల్ల ఉంది, పిల్లని కంటుంది, కానీ పిల్లని పట్టించుకోదు. ఈ కొమ్మ మీద నుంచి ఆ కొమ్మ మీదకి, ఆ కొమ్మ మీద నుంచి ఇంకో కొమ్మ మీదకి అది ఎగిరెగిరి దూకి దూకి పారిపోతూ ఉంటుంది. ఈ పిల్లదే బాధ్యత, నేనేమైపోతానో అని బెదిరి దాన్ని గట్టిగా పట్టుకొని ఉంటుంది. మధ్యలో ఏదైనా పండు చూసి దాని వంక చూసిందో దీన్ని ఆ పళ్ళ మధ్యన పడేసి అది పోతుంది. సో చాలామంది భగవంతుని ప్రార్థించినాక సెలెక్టెడ్ అనుకోండి, ఆ పిల్లని పట్టుకొని ఇంకా ఎగురుతూ ఉంటుంది. అప్పుడు వాడు గనక పళ్ళును చూసిన కోతి పిల్లలాగా మెటీరియలిక్ ప్రాస్పెరిటీ అంటే ధన ధాన్యాలు, సౌభాగ్యం, ఆస్తి, అంతస్తులు చూసి దాని వంక చూస్తే వాడిని అందులో పడేసి అది పోతుంది. దాని వంక చూడకుండా ఎవడైతే పట్టుకున్నాడో వాడికి ప్రాణం పోయినంత పని. ఆ పిల్లకి, కోతి పిల్లకి ఉంటానో ఊడుతానో తెలియదు, అలా తిప్పుతుందంట. అయితే భగవత్ పదార్థాన్ని, ప్రస్తుతం మనకి భగవత్ పదార్థం అంటే జస్ట్ నాలెడ్జ్ ప్లస్ సాధన. సాధనని మర్చిపోకుండా దేవుణ్ణి నమ్ముకుంటూ గనక మీరు కూర్చుంటే అది రకరకాల వేషాలు వేపిస్తుంది. ఓపిక పట్టి వేయండి. నెక్స్ట్ ఏం చెప్పాడు? మార్జాల కిషోర న్యాయం అన్నాడు. మార్జాల కిషోరం అంటే పిల్లి పిల్ల. పిల్ల పెట్టంగానే ఒక చోట పెట్టదు, అది రకరకాల చోట్లకి దాన్ని తిప్పుతూ ఉంటుంది. ఎందుకు తిప్పుతుందంటే దాని దృష్టిలో దాని పిల్లని రక్షిస్తుందని. పిల్ల దృష్టిలో ఎక్కడ అది తిన్నగా బతకనివ్వదు. 4 రోజులు ఇక్కడ తిన్నాక పద ఇక్కడ కాదు అక్కడ వేస్తుంది, అక్కడ 4 రోజులు సెటిల్ అవ్వగానే పద అక్కడి నుంచి అని ఇంకో చోట వేస్తుంది. ఇది తిప్పి నానా గందరగోళం చేసి అది ఒక స్థాయికి వచ్చినాకే వదిలేస్తుంది దాని ఇష్టమని. ఆ నెక్స్ట్ భ్రమర కీటక న్యాయం. భ్రమర కీటక న్యాయం అంటే సీతాకోక చిలుక అవ్వటానికి పూర్వం గొంగళి పురుగులాగా ఉండి ప్యూపా స్టేట్ అంటారు. ఒక చిన్న ముడిచిపోయి నిద్రపోతుంది అది. ఇంకా దానికి ప్రపంచం తెలియదు, గాఢ నిద్రలోకి పోయి పడి ఉంటుంది. ఈ సీతాకోక చిలుక దాని చుట్టూ గిరిగిరా ఎంత తిరుగుతుందంటే దీన్ని చూసి ఆ ప్యూపాలో ఉన్న ఆ గొంగళి పురుగు కూడా సీతాకోక చిలుకగా మారిపోతుంది. ఇది ఏ రకంగా పరిణమిస్తుందంటే సైన్స్ దీనికి వివరం చెప్పలేదు. జస్ట్ సైకిక్ ట్రాన్స్ఫర్మేషన్. తన చుట్టూ తిరుగుతున్న పదార్థాన్ని చూడగా ఈ గొంగళి పురుగు దానిలాగా మారుతుందంట. భగవంతుడి గురించి సమాచారం కూడా కొబ్బరికాయలు కొట్టి తల కొట్టుకొని ప్రయోజనం లేదు. మీరు ప్రతిరోజు ధ్యాన సాధన చేస్తూ భగవత్ పదార్థం గురించి వివరణ వింటూ ఉంటే గ్రాడ్యువల్లీ యూ బికమ్స్ గాడ్. దట్స్ ఆల్. నీవు తప్ప మరి ఒకటి లేదు. ఇది వింటం కాదు, అనుభవంగా ఆ స్టేట్ని మనం సంపాదించాలి. అనుభవంగా ఆ స్థితిని సంపాదించడానికి మార్గం మనకి వేదాద్రి మహర్షి గారు చెప్పారు. అయితే వారి విషయాలు చెప్పినప్పుడు చాలామంది డౌట్ పడతారు. ఊరికనే ఇట్లా కళ్ళు తేలేస్తే అయిపోతామా అని. ఊరికనే కళ్ళు తేలేస్తే అయిపోతారు. భావం స్థిరపడటం చాలా ముఖ్యం. మీలో భావం స్థిరపడాలి. భగవంతుడు అనే పదార్థం నా లోపల ఉన్నది,
నేను దాన్ని గమనించి నాకేం చేయాలి? ఇక్కడే అసలు గొడవ ఉంది. మనం మానవతత్వంతో ఉన్నాం. ఈ మానవతత్వంలో ఇంకా మనం మానవతత్వానికి పూర్తిగా మనందరం మనుష్యులం అనుకుంటున్నాం, కానీ మనలో తీరని దుఃఖం, తీరని కోరికలు, ఆవేదన కాక అనేక రకమైన పగ, ప్రతీకారాలు ఏంటేంటో ఉన్నాయి మన చుట్టూ ఉన్న వాళ్ళ మీద. మన చుట్టూ ఉన్న వ్యక్తులు వెలుగుతుంటే మనం ఒప్పుకోం. మనం చూడంగానే వాళ్ళ వెలుగు ఆరిపోయి మన పాదాల దగ్గర పడి బావురమంటే అప్పుడు మనం వెలిగిస్తాం. ఆల్మోస్ట్ అందరి ఆలోచన ఇదే. దీన్ని వాళ్ళు ఏమనుకుంటారంటే, నేను ఇతరులకి మేలు చేసే గుణం నాది అనుకుంటారు. అనుకొని వాళ్ళు అయోమయంలో పడుతున్నారు. ఆల్మోస్ట్ అందరూ కూడా పక్క వాళ్ళ ఉన్నతిని ఒప్పుకోని స్థితి, సహించలేని స్థితి మనందరిలో ఉంది. దీన్ని తోసేయాలి. లేదు అన్నవాడికి నువ్వు సహాయం చేయి. స్వామిజీ చెప్తున్నారు, ఎంత సహాయం చేస్తావంటే, ఒకప్పుడు నువ్వు గల్లంత అవ్వాల్సి వచ్చినా నువ్వు సహాయం చేయదలుచుకుంటే సహాయం చేయి, నీ ఫ్యూచర్కి దేవుడికి గ్యారంటీ. అంత మాట చెప్పారు. అయితే మిమ్మల్ని అందరినీ అంత సహాయపడమని నేను చెప్పటం లేదు, కానీ మనలో మన నేచర్లో ఉన్న మిస్టేక్స్ని మనం కడిగి పారేయాలి. కడిగి భగవంతుడంటే ఏంటో, అతని తత్వం ఏంటో తెలుసుకొని దాన్ని సాధించాలనుకోవద్దు. దేవుణ్ణి భూమి మీదకి రప్పించాలి అనుకోవద్దు. యు జస్ట్ ఇమిటేట్ దట్ గాడ్. దేవుణ్ణి అనుకరించడానికి ప్రయత్నించండి. దేవుడి తత్వం ఏంటంటే, ఎవరినైనా సుఖంగా ఉండమని కోరే తత్వం, ఎవరైనా సంతోషంగా ఉండాలని కోరే తత్వం. దీన్ని మీరు తెప్పించుకోండి మనస్సులోకి. చాలు, ఇంకేం చేయొద్దు.